కొంతమంది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు మనుషులని మనం అనుకుంటాం, కానీ మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉంటారన్నమాట. శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు, ఏది సీతమ్మని ఇడిపించుకురావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం, గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మళ్ళీ బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసేవారు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు, ఏమైందని. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతులైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్, నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం. ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాలించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయి, కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి, అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగిండ్రు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగం ఆయుష్ సంగతి ఏంది? ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకొని నలుగురు చొప్పున కొట్టి మందిని మీక్కొని తినండి. ఇక వీళ్ళంతా గా బాబతగాలు తెలియక మనుషులను మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో నిజంగా మనసుతో గిట్ట ఆలోచన చేస్తే, నా మిత్రుడు మా సిద్దిపేట రైతు సమాజ సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు అక్కడ కూర్చున్నాడు. మేము 30 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాం రాజకీయాలు. ఏడ్చిన మేమే ఎన్నోసార్లు ఆ బాధలు చూడలేక. కరెంటు మోటార్లు కాలిపోతే ఆ మోటార్లు తీసుకొని టౌన్కి వస్తే ఆడ కరెంటు ఉండదు, ఆడ ఆ మోటార్ రిపేర్ చేసాక దబ్బన కరెంట్ వస్తే 5 గంటలకు వస్తుంది, 6 గంటలకు వస్తుంటే కూర్చోవాలి. కూర్చుంటే వైండింగ్ చేసి వాడు తొందరగా గీయాలంటే ఆ వైండింగ్ చేసింది ఆరాలి, ఆరకపోతే మళ్ళీ కాలిపోతుంది. ఆరటానికి ఎన్ని సీన్లన్నీ మన కళ్ళతో చూసినాయి. పెద్ద పెద్ద బుగ్గలు పెడతాడు వాడు, 100 వోల్ట్ బల్బ్ పెడతాడు, లేకపోతే ఫ్యాన్ పెడతాడు. అట్లా లైన్లో నిలబడి అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో వచ్చి తీసుకొని పోవాలి. 2 రోజులు మోటార్ మంచిగా నడతలేదో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోగానే 10 రకాలు ఉంటారు ఊళ్ళే, ఊరికి 4 ఉంటారు. ఈ బాబత్ ఇప్పుడు నేను చెప్పిన బాబత్ కాలి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలింది కానీ తీని మనిషికి పోయి జమ చేయండి. నిజమే కదా ఈ మాట? ఇంత దారుణం రైతు బతుకు, ఇంత ఘోరం. ఒక పంట పండియాలంటే ఆ వైకుంఠం ఆట ఉంటుంది చూడు, వైకుంఠం పెదపా మింగినట్టు ఎన్ని గండాలు దాటాలి.